ఇవాళ మనం చైన్సో మ్యాన్ ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా మీరు దీని ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నాకు తెలుసు ఈ ఎపిసోడ్ చాలా లేట్ అయిందని, అందుకే మనం కొంచెం ఫస్ట్ అయితే దీని థర్డ్ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. సో ఇంత ముందు ఎపిసోడ్ లో మనం చూసాం పవర్ డేంజీని ఒక డెవిల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది తన పిల్లిని కాపాడుకోవడానికి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఆ డెవిల్ పిల్లిని ఇంకా పవర్ అయితే తినేస్తుంది. ఇక దీని వల్ల డేంజీకి ఆ డెవిల్ కి మధ్యలో అయితే ఫైట్ మొదలవుతుంది. ఇంకా ఫైట్ లో డేంజీ గెలిచేస్తాడు. ఇంకా తను సక్సెస్ఫుల్ గా పవర్ అయితే కాపాడతాడు. ఇప్పుడు పవర్ డేంజీ తోటి అడుగుతుంది, నువ్వు నన్ను అసలు ఎందుకు కాపాడావు? ఇక ఇది విని డేంజీ సైకిల్ ని మీరే అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, డేంజీ లాగానే మనకెప్పుడు మన గోల్స్ మీద ఫోకస్ ఉండాలి. సర్లేక పవర్ డేంజీ తన పిల్లిని కాపాడినందుకైతే పర్మిషన్ అయితే ఇచ్చేస్తుంది తన బ్రష్ ని ముట్టుకోవడానికి. ఇంకా ఇది వినగానే డేంజీ చాలా సంతోషిస్తాడు. కానీ ఈ సంతోషం మనకి ఎక్కువ సేపు ఉండదు, ఎందుకంటే మనం చూస్తుండగానే డేంజీ ఒక చేయి అయితే ఎగిరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం చూస్తుండగానే ఇక్కడికి ఇంకొక డెవిల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తేనేమో పవర్ లేవలేకపోతూ ఉంటుంది. అందుకే తను అంటుంది, నువ్వు నా పిల్లిని తీసుకొని కంచి వెళ్ళిపో. కానీ ఇక్కడ డేంజీని అయితే పవర్ చెప్పినట్టు విండు. ఇప్పుడు తను మళ్ళీ తన చైన్ అయితే లాగుతాడు. కానీ ఇక్కడ చూస్తే డేంజీ ఏమో చైన్సో మ్యాన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోడు, ఎందుకంటే తను చాలా బ్లడ్ అయితే లాస్ చేశాడు ఇంతకు ముందు. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఈ డెవిల్ కి డేంజీ అయితే చాలా నచ్చుతాడు. అందుకే తను డేంజీ తోటి ఒక డీల్ అయితే మాట్లాడుకుంటుంది. తను అంటుంది, నేను నిన్ను వదిలేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచు. కానీ ఇక్కడ డేంజీ ఏమో దీనికైతే ఒప్పుకోడు, ఫైట్ కి అయితే రెడీ అవుతాడు. ఇంకా మనకి ఇక్కడ తెలుస్తుంది బ్యాడ్ డెవిల్ ఇది లవర్స్ అంట వీళ్ళిద్దరు. సరే ఇక మనం చూస్తుండగానే వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైట్ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న పవర్ ఆలోచిస్తూ ఉంటుంది, ఇతను నిజంగా పిచ్చోల్లో ఉన్నాడు, ఇతను తన లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు జస్ట్ నా బ్రష్ ని ముట్టుకోవడానికి. సరే డేంజీ అయితే ఆ డెవిల్ కి అయితే ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఆ డెవిల్ ఏమో డేంజీని దూరం విసిరేస్తుంది. ఇప్పుడు ఈ డెవిల్ అంటుంది, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, నువ్వెలా బ్యాడ్ డెవిల్ ని చంపేశావు? ఇంకా మనకు తెలుస్తుంది వీళ్ళిద్దరికంటే ఒక డ్రీమ్ ఉండేదంట. అదేంటంటే వీళ్ళిద్దరు కలిసి భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపేద్దామని అనుకుంటున్నారు. ఇంకా ఇది విని డేంజీ కూడా తన డ్రీమ్ గురించి అయితే చెప్తాడు. ఈ మాట వినగానే ఈ డెవిల్ ఏమో నవ్వుతూ ఉంటుంది. ఇది విని డేంజీ కోపంలో ఆ డెవిల్ యొక్క మెడ మీద ఒక చిన్న కట్న అయితే వేస్తాడు. ఇప్పుడు డేంజీ అంటాడు, నేను నా డ్రీమ్స్ గురించి చెప్తే అందరూ నవ్వుతారేంటి? సర్లేక మనం చూసగానే వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఘోరంగానైతే ఫైట్ మొదలవుతుంది. వీళ్ళిద్దరు ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో డేంజీకి అయితే చాలా దెబ్బలు అయితే తాకుతాయి. అయినా కానీ తను లేచి పిచ్చోల్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలాగే ఫైట్ చేస్తుంటే డేంజీ అయితే డెవిల్ కి దొరుకుతాడు. ఇంకా తను ఒకటేసారి డేంజీని తినే లోపే అక్కడికి ఆకి వచ్చేస్తాడు. ఇంకా తను వచ్చి రాగానే ఒక సైన్ అయితే చేస్తాడు. ఇంకా మనం చూసగానే ఇక్కడికి ఒక డెవిల్ అయితే సమన్ అవుతుంది. ఇంకా తను మనం చూసగానే ఆ డెవిల్ అయితే తినేస్తుంది. ఇంకా ఈ డెవిల్ ఆకిని అడుగుతుంది, నేను ఈ డెవిల్ ని తినొచ్చా అని. ఇంకా దీనికి ఆకి కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఆ ఫాక్స్ డెవిల్ ఆ డెవిల్ ని తిని కంచి అయితే మాయమైపోతుంది. ఇంకా మనం చూస్తే ఇక్కడ మిగతా హంటర్స్ కూడా ఉంటారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనం డేంజీని హాస్పిటల్లో చూస్తాం. ఇంకా తన చైన్ కూడా వీళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. ఇక్కడ ఆకి అంటాడు, నువ్వు ఒక డెవిల్ వి కాబట్టి నువ్వు తొందరగా హీల్ అవుతావు. ఇప్పుడు డేంజీ హాకీ తోటి అడుగుతాడు, ఫాక్స్ డెవిల్ సంగతి ఏమైంది? దీనిపై హాకీ చెప్తాడు, కొందరు హంటర్స్ డెవిల్స్ తోటి కాంట్రాక్ట్ ని ఉంచుకుంటారు. దీన్ని నేను క్లారిటీగా చెప్పాలంటే డేంజీ పోచితా తోటి ఎలాగైతే కాంట్రాక్ట్ ని చేసుకున్నాడు, మిగతా హంటర్స్ కూడా అలాగే డెవిల్స్ తోటి కాంట్రాక్ట్ అనేవి చేసుకుంటారు. ఇంకా ఆకి చెప్తాడు, నేను కూడా నీలాగే ఫాక్స్ డెవిల్ తోటి కాంట్రాక్ట్ చేసుకున్నాను. ఇంకా నేను ఫాక్స్ డెవిల్ పవర్ కి బదులుగా నేను దానికి కూడా ఒకటి తిరిగి ఇవ్వాలి. ఎలా అంటే నా బాడీలో నుంచి ఏ పటైనా తనకి ఇవ్వచ్చు తినడానికి. ఈసారి అయితే నేను నా స్కిన్ ఇచ్చేసాను. ఇంకా తను చెప్తాడు, ఫీల్డ్ అయినా డెవిల్ అయినా ఆ వీటికి ఒకటే కోరిక, అదే మనుషుల్ని చంపడం. ఇది విని డేంజీ అంటాడు, పవర్ అలాంటిది కాదు కదా. ఇంకా ఇక్కడ ఆకి ఇదంతా తెలుసు, ఇంతకు ముందు వీళ్ళు బ్యాడ్ డెవిల్ దగ్గరికి వెళ్లారని. ఇంకా పవర్ డేంజీని చంపడానికి ట్రై చేసిందని కూడా తెలుసు. ఇంకా ఆకి ఇది కూడా గుర్తుకొస్తుంది, చాలా మంది చైన్సో మ్యాన్ కి థ్యాంక్ యూ చెప్తున్నారని. వాళ్ళు అంటారు, తన వల్లే మేము ఇప్పుడు సేఫ్ గా ఉన్నాం. కానీ ఇక్కడ కార్ డ్రైవర్ అయితే చాలా బాధలో ఉంటాడు, తను చైన్సో మ్యాన్ ని తిడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆకి డేంజీ తోటి అంటాడు, ఇప్పుడు నేను ఇదంతా మాకి చెప్పానంటే తను మీ ఇద్దరిని చంపేస్తుంది. మీరు ఎవరికి తెలియకుండా బ్యాడ్ డెవిల్ దగ్గరికి వెళ్ళింది, పవర్ నిన్ను చంపడానికి ట్రై చేసింది. ఇదంతా చెప్పానంటే మాకి పక్కా మీ ఇద్దరిని చంపేస్తుంది. ఇక నువ్వు ఇవన్నీ నుంచి తప్పించుకోవాలంటే నీ దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది, అదేంటంటే నేను చెప్పినట్టు వినడం. నువ్వు నేను చెప్పినట్టు విన్నావంటే నేను ఈ విషయాన్ని మాకు చెప్పను. ఇక దీనికి డేంజీ సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా తన మనసులో అనుకుంటాడు, నా డ్రీమ్స్ ఆకి అంత పెద్దవి కాదు, అయినా కానీ నేను దాని మీద సీరియస్ గా ఉన్నాను. సరే ఇక దీని తర్వాత ఆకి హాస్పిటల్ నుంచి అయితే బయటకు వస్తాడు. ఇంకా బయట పవర్ ఉంటుంది. ఇప్పుడు పవర్ ఉంటుంది, నేను ఎంత అమాయకురాలను నీకు తెలిసిపోయిందని అనుకుంటున్నా. ఇప్పుడు హాకీ పవర్ చేతికున్నవైతే తీసేస్తాడు. ఇంకా ఇక్కడే మనం హిమాన్యూని చూస్తాం. తనంటుంది, ఇప్పుడు పవర్ ఎవరైనా మనిషిని చంపిందంటే తన పూర్తి బాధ్యత మొత్తం ఇప్పుడు హాకీ మీదనే. ఇక దీని తర్వాత ఈవినింగ్ మనం హెడ్ ఆఫీస్ దగ్గర మాకేమని చూస్తాం. ఇక్కడ ఆకి తనకి రిపోర్ట్ చేయడానికి వచ్చి ఉంటాడు. తను చెప్తాడు, డేంజీ ఇంకా పవర్ బై మిస్టేక్లీ ఊరు బయటికి వెళ్లారు. ఇంకా అక్కడే వాళ్ళకి బ్యాడ్ డెవిల్ కూడా కనిపించింది. ఇంకా డేంజీ ఏమో బ్యాడ్ డెవిల్ ని చంపేశాడు. ఇంకా వేరే డెవిల్ ని మా టీం కలిసి చంపేసింది. ఇప్పుడు మాకిమా అంటుంది, డేంజీ ఇంకా పవర్ పెట్రోలింగ్ ఏరియా కన్నా బయటికి వెళ్లి రూల్స్ ని బ్రేక్ చేశారు. ఇక ఇది విని ఆకి మాకిమానైతే కన్విన్స్ చేస్తూ ఉంటాడు. తను చెప్తాడు,
వాళ్ళిద్దరూ ఆ డెవిల్ ని చంపేశారు. ఇంకా దాని వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు. ఇక ఇదంతా విని మాకిమా కూడా దీన్ని కొప్పుకుంటుంది. ఇప్పుడు తనంటుంది, చూస్తుంటే నువ్వు మారిపోయినట్టున్నావు, డెంజీ నిన్ను పూర్తిగా మార్చేస్తాడు. దీనిపై ఆకి చెప్తాడు, నేను అస్సలు మారలేదు. ఇంకా దీని తర్వాత మార్నింగ్ మనం ఆకిని చూస్తాం. తిని ఇక్కడ ఒక డిసిప్లిన్ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆకి అన్ని పనులు టైం టు టైం చేస్తూ ఉంటాడు. ఇక నేను కూడా ఆకిలాగానే డిసిప్లిన్ గా ఉందామని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు నాకు చాలా బద్ధకం ఉంటుంది. ఎప్పుడైనా చేద్దామంటే చేయబుద్ధి కాదు. సరే ఇక నుంచి కొంచెం డిసిప్లిన్ గా ఉందామని అనుకుంటున్నాను. సరే ఇక మనం చూసుకుంటే ఆకి వల్ల ఇక్కడ డెంజీ కూడా చాలా వరకు మారిపోయి ఉంటాడు. ఇంకా ఇలాగే మనం చూస్తూ ఉంటే వీళ్ళు లంచ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా బయటగా చూస్తే ఎవరో గట్టిగా డోర్ ని అయితే నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం చూస్తేగానే ఆ డోర్ ని విరగొట్టి పవర్ అయితే లోపలికి వచ్చేస్తుంది. ఇక పవర్ రాగానే వీళ్ళిద్దరు షాక్ లో ఉంటారు. ఇంకా ఆకికి మాకిమాని అయితే కాల్ చేస్తుంది. మాకిమా అంటుంది, పవర్ ని నీ దగ్గరికి నేనే పంపించాను, ఇప్పుడు తను కూడా డెంజీతో కలిసి నీ దగ్గరనే ఉంటుంది. దీనిపై ఆకి అంటాడు, మీరు ఈ పిక్చర్లని నా దగ్గరికి ఎందుకు పంపించారు? దీనిపై మాకిమా చెప్తుంది, ఎందుకంటే నీ మీదే నాకు ఎక్కువగా నమ్మకం ఉంది. ఇక ఇది వినంగానే ఆకికి అసలు మాట రాదు. ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ పవర్ ఏమో వీళ్ళు తినే బౌల్ అయితే విసిరేస్తుంది, ఎందుకంటే దాంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక పవర్ ఇలా చేయడం చూసి ఆకికి ఇంకా డెంజీకి అయితే అస్సలు నచ్చదు. సర్లే ఇక నైట్ డెంజీ బాత్రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇక్కడికి పవర్ వస్తుంది. వచ్చి రాగానే తను ఏదో సైగ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పవర్ అంటుంది, నువ్వు మన డీల్ ని మర్చిపోయావా? ఇప్పుడు నీ డ్రీమ్ పూర్తి అవ్వబోతుంది. ఇప్పుడు మనం చూసాగానే పవర్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇక్కడ మనం చూస్తే డెంజీకి ఏమో చెమటలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు పవర్ అంటుంది, నువ్వు వీటిని 3 సార్లే టచ్ చేయగలవు. దానిలో మొదటిది నువ్వు నా పిల్లిని కాపాడినందుకు, ఇక రెండోది ఆ డెవిల్ ని చంపినందుకు, మూడోది ఆకి నుంచి నన్ను కాపాడినందుకు. ఇంతకుముందు అయితే నేను జస్ట్ మాట వరుసగా ప్రామిస్ చేశాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు నేను దీనికి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు పవర్ అంటుంది, మొదలు పెట్టు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్లే ముందు ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయడం మర్చిపోకండి. అది లింక్ డిస్క్రిప్షన్ లోనైతే నేను ఇస్తాను. ప్లీజ్ ఫాలో చేయడం మర్చిపోకండి. దాంట్లో నేను సజెషన్ వీడియోస్ ని చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఏమేమి చేయాలో దీనిపైన మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.